एक्चुअली मैंने कल रात को एक मैसेज आज के लिए प्रिपेयर कर दिया है। రెండు దినాలే ఈ రోజు వరకు మా మెసేజ్ ప్రిపేర్ అయ్యాను। वो मेरा बुक में तो लिख के रखा है, मगर क्या बैठे बैठे वो मैसेज आज नहीं बोलना बोलकर प्रभु की आत्मा मुझे बोला। మరి అక్కడ సందేశం నా పుస్తకంలో రాసుకున్నాను, కానీ ఇక్కడ కూర్చున్న సమయంలో దేవుడు నాకు ప్రేరేపిస్తుంది ఏంటంటే ఆ సందేశం మీలో చెప్పొద్దు। ప్రైజ్ హల్లెలూయా। कभी दूसरा हम लोग उसके बारे में विचार करेंगे समय बట్టి మరోసారి ఆ సందేశం మీతో। लेकिन आज हमारा एक सुपरिचित वाक्य आपके सामने पढ़ने के लिए चाहूँगा। ఈ ఉదయకాలం మనకు ఎంతో సుపరిచితమైన ఒక వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాము। सब लोगों को मालूम है जॉन गॉस्पेल 14 चैप्टर पहला पद, अभी वो बाइबल ओपन करने की भी जरूरत नहीं है, सबको मालूम है। लेट नॉट गिव हार्ट మరి అందరికి పరిచయం వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మరి మీ హృదయం కలవరపడనివ్వని అని చెప్పారు వాక్యం। లెట్ నాట్ యువర్ హార్ట్, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును विश्वास और ऐसा हमने पढ़ा, प्रभु अपने दिल से बोल रहा है, लेट नॉट योर हार्ट्स बी ट्रबल्ड। చూసినట్లయితే మీ హృదయం కలవరపడని చెప్పి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు। इंसान के जीवन में प्रतिकूल अवस्था हमेशा आते रहता है। మరి మానవ జీవితంలో మరి ప్రతికూలమైన పరిస్థితులు అనానుకూలమైన స్థితిగతులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి। आपको मालूम है कि साल 2021 जाने के लिए अभी कुछ दिन बाद के बाद कितना समस्या हमारे जीवन में 3 साल में आए। మరి 2021 గడిచిపోవడానికి మిగిలింది, కానీ మరి సంవత్సరాల అంతా మనం ఎన్ని ఇబ్బందులు గురించి మనకు తెలుసు। कितना टेंशन हमारे जीवन में आए और कई प्रकार की समस्या में होकर हम जाना पड़ा। మరి మనకి ఎన్నో వేదనలు వచ్చినాయి, ఎన్నో టెన్షన్స్ వచ్చినాయి, అనేక ఒడిదుడుకులు మనం లోనే ఈ సంవత్సరం గడుపుతున్నాం। इतना आंधी और तूफान देखुన్నాం, लेकिन प्रतिकूल अवस्था में हमारा प्रभु हमसे बोल रहा है, आपका मन व्याकुल नहीं होना है। మరి మనకి ఇక ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనతో చెప్తున్నాడు, మరి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో వచ్చి మనకు నిద్రనేది రాదు। लेकिन प्रेज़ द लॉर्ड मेरा प्यारो, ये प्रतिकूल अवस्था में हमें क्या करना है, 2-3 बातें मैं आपसे बोल देना चाहूँगा। మరి ఇటువంటి అనానుకూల పరిస్థితుల్లో మనం ఏం చేయాలో 2-3 మాటలు చెప్పి तिमुथियुस की दूसरा तिमुथियुस की पत्री 12 अध्याय की 12वीं आयत है। सेकंड तिमोथी 12 अध्याय 12 पद है। మొదటి అధ్యాయం 12వ వచనం చూద్దాం। ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను। प्रेज़ द लॉर्ड। हमें देखिए, इस कारण से जैसे मैं इन बातों का दुख उठा रहा हूँ, मैं बातों को दुख उठा रहा हूँ, फिर भी मैं लज्जित नहीं हूँ, मैं लज्जित नहीं हूँ, क्योंकि जिस पर मैंने विश्वास किया है, क्योंकि जिस पर मैंने विश्वास किया है मैं उसे। हालेलुया, प्रेज़ द लॉर्ड, हालेलुया। जैसे कष्ट के बारे में जब हम विचार करते हैं, अय्यूब के पुस्तक पढ़ते ना, सब पढ़ते हैं, आपको मालूम है। మరి కష్టాల గురించి మనం ధ్యానించాలనుకుంటే యోబు గ్రంథం చూడండి, మనకి తెలుసు। पुस्तक 12 अध्याय की 8 पद देखिएगा, वहाँ पर ऐसे लिखा है। యోబు 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు। देखिए, परमेश्वर सर्टिफिकेट करके बोल रहा है। भगवान దేవుడు గట్టిగా మరి సర్టిఫై చేసి చెప్తున్నాడు। इसको बोल रहा है, शैतान से बोल रहा है। మరి ఎవరితో చెప్తున్నాడు? शैतान से చెప్తున్నాడు। तुमको तकलीफ दिया है, उससे जैसा निर्दोष व्यक्ति दुनिया में नहीं है उनका प्रभु। నీవైతే యోగుకి మరి ఇబ్బంది కలిగించిన అటువంటి నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు లేరని చెప్తున్నాడు। నమ్మకం ఉంచాలి। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। वो हमारा बाप है, मेरा प्यार हमें कभी छोड़ेगा नहीं। हां, मेरे తండ్రి అయినాడు కాబట్టి మనం ఎప్పుడు ఎడవడు ఎడబాయడు। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। वो हमें कभी नहीं छोड़ेगा, मेरा प्यार। ఆయన మనల్ని ఎప్పుడు విన్నాడేవాడుగా లేడు। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। ब्रदर का छोटे थे स्कूल जाने के लिए, पर ये ब्रदर चिल्ड्रन स्कूल के लिए समय में बहुत बारिश होता तो पानी इतना होता, मैं ब्रदर को इधर बिठा के रोड में चढ़ाते। మరి నడుములో నీడని ఇచ్చినప్పుడు ఆ వర్షాకాలంలో మరి అయినప్పటికీ బస్సు నేను భుజాన్ని చూసుకుని తీసుకెళ్ళేవాడిని। प्रेज़ द लॉर्ड। हमें अपना कंधे पर लेने वाला प्रभु आज भी जीता है। राजा जी का దేవుడు కూడా తన భుజాల పైన ఎత్తుకునేవాడుగా आज भी हमारा प्रभु जिंदा है। मेरे प्रभु धन्यवाद। ఈ రోజు కూడా మన దేవుడు సజీవుడే ఉన్నాడు। प्रेज़ द लॉर्ड, हालेलुया। एक दिन एक ब्रदर परेशान होकर ऐसे जा रहा था। మరి ఒక దినాన సహోదరుడు ఎంతో బాధతో నడుస్తున్నాడు।
और ऐसे चलते चलते उनका पाँव का निशानी पट्टी में है, पाँव का निशानी అంటే కాగక మరి బొర్రలో ఉంటుంది అది అడుగుతున్నా మట్టిలో ఉంటుంది. हाँ, तो प्रभु उनके साथ चल रहा था, इसलिए चार पाँव का निशानी. మరి దేవుడు కూడా అతనితో కూడా నడుచున్నాడు. 4 అడుగుల ముద్ర కనిపిస్తూ ఉంది. वहाँ के जाए तो बहुत समस्या से बना हुआ एक जगह में आया. మరి ఇంకా ముందుకంటే ఎంతో వేగంతో మరి బాప్తిజం స్థలం అక్కడ ఉంటూ ఉన్నది. और पीछे देखकर 2 ही पाँव का निशानी दिख रहा. మరి వెనక్కి చూస్తే 2 అడుగుల ముద్ర మాత్రమే కనిపిస్తూ ఉంది. ये परेशान हो गया, देखो मैं आप मेरा साथ था, लेकिन जब समस्या ज्यादा आए तो आप उसको छोड़ के चले गया, मेरा पाँव का निशानी दिख रहा है. మరి ఆ మనిషి అప్పుడు ఈ రీతిగా చెప్పినాడు, దేవాన్ని ఉన్నాను విడిచిపెట్టావు, మరి సమస్య ఎక్కువైనప్పుడు నన్ను వదిలిపెట్టావు, నా 2 అడుగులు మాత్రమే కనిపిస్తుందని చెప్పాను. प्रभु ने बोला वो तुम्हारा पाँव का निशानी नहीं है, मेरा पाँव का निशानी है. आप मेरे कांधे में था. మరి దేవుడు అప్పుడు ఈ రీతిగా చెప్పాడు, ఆ 2 అడుగులు ఇది కాదు నాలోకి నేను పెట్టుకున్నానని చెప్పి ఉన్నాడు. प्यारो विश्वास करो, आपकी समस्या में आपको प्रभु अकेला नहीं छोड़ेगा. వీళ్ళలా దయచేసి విశ్వసించండి. మీ బాధలో మీ కష్టాల్లో దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. अभी तक नहीं छोड़ा, आने वाले दिन में भी नहीं छोड़ेगा. प्रभु हमारे साथ रहेगा. मिलकर धन्यवाद. ఇప్పుడు అడుగు పెట్టిన దేవుడు ఇక మీద కూడా మన తోడే ఉంటాడు. హల్లెలూయా. समस्या में प्रभु के खाते में रहेगा. సమస్యలను దేవుడు పితాత్మ మనం ఉండేవారుగా ఉన్నాం. प्रेज़ द लॉर्ड. इसीलिए प्रभु के ऊपर भरोसा रखना है. అందుని బట్టి దేవునిపై విశ్వాసం ఉంచాలి. और दूसरी बात है, రెండవ విషయం प्रभु के ऊपर विश्वास रखना है, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. क्योंकि वो इम्मानुएल है. ఆయన ఇమ్మానుయేలు దేవుడే అన్నాడు. इम्मानुएल क्या है? उसका मतलब क्या बोलिए? हमारे साथ है. మరి దేవుడు మనకు తోడని ఇమ్మానుయేలు మాట అర్థమై ఉంటుంది. हमें प्रेज़ द लॉर्ड, वो हमें कभी नहीं छोड़ेगा. मेरा प्यारो, अभी क्रिसमस है, इम्मानुएल बनकर वो हमारे साथ रहेगा, साल भर हमारे साथ रहेगा. मिलकर धन्यवाद करें. దేవుడు మనం ఎప్పుడు విడుదల ఎడబాయట మరి క్రిస్మస్ దినాలు కూడా ఆయన ఇమ్మానుయేలునే మనకు తోడుగా ఉండి ఇంకా 12 సంవత్సరాలు కూడా తోడుగా ఉంటాడు. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. जीवन में समस्या तो आएगा, क्योंकि पौलुस भी वही बोला ना. మరి జీవితంలో సమస్య వస్తే పౌలు కూడా అదే రీతిగా చెప్పినాడు కదా. पौलुस क्या बोला? हमें सब कुछ में सहन ना हो, మరి సమస్యను సహించుతున్నాను, लेकिन मैं विश्वास कर रहा हूँ. कौन किसके ऊपर मैं विश्वास किया? మరి నేను రీతిగా విశ్వసించాను, ఎవరైతే విశ్వాసం ఉందో నాకు తెలుసని. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. जीवन में समस्या सब लोगों ने अनुभव किया. మరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సమస్యలు మరి ఎదుర్కొనే వారు ఉన్నారు. యోసేపు के बारे में हम जानते हैं. యేసోపు గురించి మనకు తెలుసు. खुद का भाई लोग पकड़ कर उसको कुआं में डाल दिया. ఆయన సొంత ఆనందంలో ఆయన పట్టుకుని గుంటలో వేస్తున్నారు. हमें तुम्हारा तुम देखा हुआ स्वप्न क्या होगा देखेंगे बोलकर वो गड्ढा में डाल दिया. నువ్వు చూసిన కళ ఏమవుతుందో చూద్దామని చెప్పి అక్కడ గుంటలో పడేస్తున్నారు. प्रेज़ द लॉर्ड. लेकिन दूसरा भाई आकर उसको वहां से निकाल दिया. అయితే మనం సభ నుంచి ఆయన పైకి లేపుతున్నాడు. कुछ दिन के बाद वो कुर्सी में सिंहासन में बैठ गया. अपना प्यार प्रेज़ द మరి लॉर्ड. దేవుడు అతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. प्रेज़ द लॉर्ड. जो प्रभु ने आपसे बोला वो बात प्रभु कभी नहीं भूलेगा. आमीन आमीन आमीन. प्रभु आपको हर ऐसे स्थान पे बिठा देगा. मेरा प्यार. దేవుడు మనకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే మాట ఇచ్చాడో దాన్ని నిలుపుకునే దేవుడు అయినాడు. మనకు ఎప్పుడు విడువడు ఆయన. दाऊद आमीन भेड़ बकरियों के पीछे छूटने वाला. మరి దావీదు అయితే మరి గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. आमीन. गोलियत बोला इधर आओ मैं तुमको बच्चियों को दे देंगे बोलते बोला. మరి గొలియాతు ఈ విధంగా చెప్పిన, నా దగ్గర రా అని చెప్తున్నాడు. నిన్ను నరికి ముక్కలు చేసి మా పక్షులు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. लेकिन क्या हो यार, दाऊद को आपको मालूम है. దాని తర్వాత ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. गोलियत का बात भी गया, वो भी गया, लेकिन दाऊद ने सिंहासन में बैठा. గొలియాతు పోయింది, గొలియాతు మాట పోయింది, గొలియాతు కూడా పోయాడు. మరి అయితే దావీదు మాత్రం సింహాసనం మీద కూర్చోబెట్టబడినాడు. शत्रक में से नवेंद्र को पकड़कर आग में डाला. మరి शत्रक में చట్టం పట్టుకుని మంటలో వేసుకున్నారు. आमीन. अभी देखो तुम्हारा कौन सा ईश्वर आपको छुड़ाएगा बोलकर राजा ने बोला. మరి రాజు ఏ దేవుడు మేము చిన్నప్పుడు కాపాడటానికి చెప్పి చెప్తున్నాడు. लेकिन वो राजा ने क्या बोला? इन लोगों का ईश्वर के समान दूसरा कोई ईश्वर नहीं है, उनको सब लोग आराधना करो बोलकर बोला. మరి అదే రాజు ఈ యొక్క మనుషుల యొక్క దేవుడు, ఈ ముగ్గురు యొక్క దేవుడు మరి అసామాన్యుడు, ఆయన దేవుడు ఎవరు లేరు, మరి ఆయన ఆరాధించమని చెప్పి ఉన్నాడు. मेरा प्यारो कहने का मतलब है हमारे जीवन में आया प्रतिकूल अवस्था, हमें प्रभु की नाम की महिमा के लिए कारण बनता है. వీళ్ళలా గమనించండి, మన జీవితంలో ప్రతి సమస్య కూడా దేవుని మహిమాత్మే ఉంటుందని మనం తెలుసుకోవాలి. प्रेज़ द लॉर्ड. तीसरी बात है प्रतिकूल अवस्था में प्रभु ने हमें दिया वो प्रॉमिस को याद रखना. మరి మూడో విషయం, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. प्रभु ने हमें दिया हुआ प्रॉमिस को याद रखना. దేవుడు మనకి ఇచ్చిన
వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. para पत्रोस की पत्री 5 अध्याय की 7 वर्ष हमें हम सब जानते हैं. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. देखिए ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు हाँ కనుక praise the Lord आमीन. आप वो क्या कर रहा है? आपके बारे में चिंता कर रहा है. praise the Lord. దేవుడు ఏం చేస్తున్నాడు గమనించండి ప్రియులారా, ఆయన మన గురించి చింతించేవాడుగా ఉన్నాడు. praise the Lord. हमारे बारे में चिंता करने वाले प्रभु के लिए धन्यवाद करें. మన గురించి చింతించే దేవుని కొరకు వందనాలు చెల్లిద్దాం. वो आपके बारे में चिंता कर रहा, मेरे बारे में चिंता कर रहा. నీ కొరకు నా కొరకు ఆయన చింతించేవాడుగా ఉన్నాడు. आपके परिस्थिति को देखकर वो आपके बारे में चिंता कर रहा. धन्यवाद करें. మన పరిస్థితులను గమనించి మన గురించి చింతించేవాడుగా ఉన్నాడు. praise the Lord. హల్లెలూయా, praise the Lord. హల్లెలూయా. वो आपके बारे में आपके लिए चिंता कर रहा है. మరి మన సమస్యలతో ఎంతో బాధపడుతుందో తన ట్రాన్స్ఫర్ నుంచి అయితే దేవుడు మీకు సమస్య ఎదుగున్నాడు అని మీ కొరకు చింతిస్తున్నాడు. आपके बारे में चिंता कर रहा है. वो एक और बार पढ़िएगा वो 5 का 7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. तुम अपनी सभी चिंता और सभी चिंता उस पर छोड़ दो, उसको उस पर छोड़ दो, क्योंकि वो तुम्हारे लिए चिंतित है. वो तुम्हारे बारे में चिंतित है. मेरा प्यारो, हमारा चिंता हमारे पॉकेट में मत रखो, उसके ऊपर डालो. మరి మన చింత మనం యావత్తు మన ఆయన మీద ఏం చెప్తున్నా వాక్యం చూసి మనం ఆలోచించిన దేవుడి మీద మన చింత ముఖ్యవర్గా ఉందాం. मत्ती की इंजील 11 अध्याय की 28 वर्ष में हम जानते हैं, परिश्रम करने वाले बोझ से जुड़े हुए लोगों मेरे पास आओ. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం మనం చూసిన ప్రయాసపడి భారం చూస్తున్న సమస్త జనదాల ఆధ్వర్యాన్ని చెప్తూ ఉన్నారు వాక్యం. Praise the Lord. హల్లెలూయా. हमारे बारे में चिंता करने वाले प्रभु की धन्यवाद करें. మన గురించి చింతించే దేవునికి వందనాలు చెల్లిద్దాం. हमारे बारे में चिंता करने वाला इस दुनिया में कोई भी नहीं होगा, लेकिन प्रभु आपके बारे में चिंता कर रहा है. ఈ లోకంలో మన గురించి చింతించే ఎవరు ఉండకపోతే Praise the Lord. Praise the Lord. చింతించే వాడిగా ఉంటున్నాడు. दी दयलो निरुन्नन पाड़ ఇంతకుముందే మనం పాడిన మీ దయలో నిన్ను పాడినాము. Praise the Lord. प्रभु के दया के कारण आज भी हम जिंदा हैं. मेरा प्यारा प्रभु धन्यवाद करें. మరి మన పిల్లలు ఈ రోజు आपके बारे में आपके बच्चों के बारे में हम चिंता करने वाले प्रभु को धन्यवाद करें. मेरा प्यारा మరి మన గురించి మన Praise the Lord. చింతించే దేవుడికి వందనాలు చెల్లిద్దాం. धन्यवाद बोले प्रभु मेरा बारे में हम चिंता कर धन्यवाद ప్రభువా నా చింత నా ఆత్మీయ చింతిస్తాం చెప్పడానికి వందనాలు చెల్లిద్దాం. Praise the Lord. हम कंप्लेंट करते हैं, मेरे बारे में चिंता करने वाला कोई नहीं है. మరి మీరైతే కంప్లైంట్ చేయొచ్చు నా గురించి విచారించేవారు చింతించేవారు ఎవరు లేరని చెప్పారు. हाँ मैं वो हमारे बारे में चिंता करता है. मेरा प्यारा దేవుడు మనకు మన గురించి చింతించేవాడే నా పిల్లలు గమనించండి. Praise the Lord. और एक बात देखिए, ये जो प्रभु के लोगों के जीवन में जो प्रतिकूल अनुभव आता है, वो छोटा सा क्या बोलते हैं, बाल शिक्षा बोलते हैं. మరి మన దేవుని బిడ్డల పట్ల వచ్చే కష్టాలు ఏమో చాలా చిన్న వ్యక్తులు చెప్పి వాక్యం చూస్తున్నాం. हमें इब्रानी की पत्री 12 अध्याय ఎబ్రియు రాసిన పత్రిక 12వ అధ్యాయం उसका 4 और 5 पद पढ़िए. हिब्रूस మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. हे मेरे पुत्र, प्रभु के अनुशासन का तिरस्कार मत कर. प्रभु की अनुशासन का तिरस्कार मत कर. उसकी फटकार का तो बुरा मत मान, क्योंकि प्रभु उनको डांटता है प्रभु उनको डांटता है जिनसे वो प्रेम करता है. जिससे वो प्रेम करता है. वैसे ही पिता उस पुत्र को दंड देता है जो उसके लिए अति प्रिय है. देखा हिंदी में कितना क्लियर लिखा है. मेरा प्यारो, प्रभु ने हमें दंड देता है तो प्रभु आपको प्यार कर रहा है. धन्यवाद. మరి ప్రేరణ గమనించండి. దేవుడు మనకు దండం ఇస్తున్నాడే మన ప్రేమిస్తాం చెప్పి గమనించాలి. హల్లెలూయా. हाँ अभी जो गोल्ड यूज करने वाला गोल्ड प्यूरिफिकेशन के लिए देखिए तो उसका कलर थोड़ा चले गया तो उनको क्या बोलते हैं, गोल्ड स्मिथ के पास लेके जाते हैं. మరి బంగారం ధరించే వారికి ఇది అనుభవం ఉండొచ్చు. మరి బంగారం రద్దు దగ్గర కూడా దానికి క్వాలిటీ తెచ్చుకోవడానికి మరి కంసాల దగ్గర వెళ్ళేవాళ్ళు ఉంటారు. आपके सामने वो गोल्ड स्मिथ क्या करते हैं बोलो. మరి మీ ముందే అతను ఏం చేస్తాడో చెప్పండి. अयोड़ा इतना 1000 रुपया का तुम आग में डाला बोलते गुस्सा करता है. మరి ఎంతో విలువైన బంగారాన్ని అగిలేసానికి మనం బాధపడతామా? गुस्सा करता है क्या उसको. ఆయన మీద కోపపడతామా? वो ऐसा करके गर्म करके थोड़ा कलर अच्छा हो के आपको
మంటలో కాల్చిన తర్వాత రంగు బాగా మెరిసిన తర్వాత మీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. मलाकी के पुस्तक 3 अध्याय की 3 पद देखिए। మలాకి 3:3 చూద్దాం ఒకసారి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుడును లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారము నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. वह लेवियों को पवित्र करेगा, वह उन्हें ऐसे शुद्ध करेगा जैसे आग चांदी को शुद्ध करती है। ऐसा आग चांदी को शुद्ध करता है, वह उन्हें सोने और चांदी के समान बनाएगा। तब वे लोग भेंट लाएंगे और मेरा प्यारो, इसलिए आपका अनुभव जीवन में आए तो परेशान मत हो जाइए। आपको प्रभु कुछ और भी बढ़ाने के लिए और भी आशीष देने के लिए कुछ कर रहा है। ప్రియులారా, మరి మంటే కనుక మన జీవితంలో వచ్చినప్పుడు దయచేసి గమనించండి, దేవుడు ఎక్కువ మన దీవించడానికి యొక్క శ్రమ పెట్టాడు. प्रेज़ द लॉर्ड, हालेलुया। मैंने पहले बोला हमारे जीवन में आने वाला कष्ट जो है परमेश्वर की महिमा के लिए कारण है। మరి ఇంతకుముందే చెప్పినాను, మన జీవితంలో ప్రతి కష్టం కూడా దేవుడి మహిమార్థమైన వస్తుందని మీరు గమనించాలి. हाँ, मैं प्रेज़ द लॉर्ड, आपको मालूम है प्रभु के लोगों के बारे में, दानियल के बारे में, चंद्र के मेषों के बारे में, योसेफ के बारे में आप पढ़िएगा, आपको मालूम है उनके जीवन में आया हुआ सारे तकलीफ, कष्ट, मुसीबत परमेश्वर के नाम की महिमा के लिए कारण बन गया। మరి ప్రియులారా, మరి మీ అందరికీ తెలుసు, మరి దైవజనుడు దానియేలు, మెషక్ శద్రక, అబేద్నెగోను మరియు యోసేఫు కూడా మరి వారికి వచ్చిన కష్టాలు దేవుని మహిమతో వచ్చి మనం తెలుసుకున్నాం. आपके और मेरे जीवन में आया हुआ कष्ट प्रभु की नाम की महिमा के लिए कारण बन మీ गया। జీవితంలో నా జీవితంలో వచ్చే కష్టాలు దేవుని మహిమతో प्रेज़ द लॉर्ड, వస్తున్నాయి. वो आने वाले में चिंता करना मेरा प्यार। దేవుడు మన గురించి చింతించేవాడే ఉన్నాడు. इसलिए प्रभु वचन में लिखा है, लेट नॉट योर हार्ट बी ट्रबल्ड। మరి మీ హృదయం కలవరపడని గురించి వాక్యంలో చూస్తూ ఉన్నాం. प्रेज़ द लॉर्ड, 2021 में बहुत तकलीफ आया, 2020లో ఎన్నో సమస్యలు వచ్చి ఉన్నవి. वो तकलीफ ही चले गया, 2021 भी चले మరి गया। బాధలు పోయినవి, కష్టాలు పోయిన 2020 సంవత్సరం కూడా గడిచిపోతూ ఉంది. प्रेज़ द लॉर्ड, हालेलुया। आइए मिलकर प्रभु को धन्यवाद करें। प्रभु धन्यवाद हो, आप मेरे बारे में चिंता कर रहा हो, प्रभु को स्तुति कर। ప్రభా, నీవు నా గురించి చింతిస్తున్నాను చెప్పి ఆయన వందనాలు చెల్లిద్దాం. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా। एक और वचन पढ़कर हम प्रार्थना में जाएंगे, साम्स 91। మరి వచనం చేసి మనం ప్రార్థన చేద్దాం. కీర్తన 91వ కీర్తన 91 साम्स के 14 और 15 में पढ़ा है। అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చుదును. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. प्रेज़ द लॉर्ड। అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ओ प्रेज़ द लॉर्ड। यदि कोई हाँ मुझ पर भरोसा रखता है हाँ, तो मैं उसकी रक्षा करूंगा। जो मेरे ऊपर भरोसा रखता है, मैं उसका रक्षा कर रहा है। मैं उन भक्तों को उन भक्तों को जो मेरे नाम की आराधना करते हैं, मेरे नाम की आराधना करते हैं, मैं उनकी रक्षा करूंगा। रक्षा करूंगा। Praise मेरे the Lord। भक्त मेरे भक्त सहारा पाने के लिए मुझे पुकारेंगे सहारा पाने के लिए मुझे पुकारेंगे और मैं उनकी सुनूंगा। आमीन। प्रभु क्या बोल रहा है, मैं उनकी सुनूंगा। Praise the जब Lord। कष्ट में हाँ, कष्ट में होंगे मैं उनके साथ रहूंगा, मैं उनके साथ रहूंगा बोल के बोल रहा है। उनका उद्धार करूंगा उद्धार करूंगा और उनको आदर दूंगा। उद्धार दूंगा। देखिए, मैं फिर अंडरलाइन करके उस वचन बार-बार पढ़ते जाइए। Praise the Lord। రెండు వచనాలు మీరు అండర్లైన్ చేసి మరి తరచుగా దీన్ని పఠించేవారుగా ఉండండి. Praise the Lord। హల్లెలూయా। आमीन। कष्ट में अब अकेला है नहीं है मेरा प्यारो, मैं आपके प्रभु आपके साथ रहेगा बोल के प्रभु वही करते। మరి కష్టాల్లో బాధలో మీరు ఒంటరివారు కాదు ప్రియులారా, దేవుడు మీతో కూడా తోడై ఉన్నాడు. Praise the Lord। హల్లెలూయా। Praise the Lord। హల్లెలూయా। मैं गाना गाता ना, मांगने से ज्यादा देने वाला प्रभु मेरा साथ है। మరి మనం పాట పాడుతుంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడే. Praise the Lord। ऐसे आइए, हमारा कष्ट में प्रभु से मांगे, प्रभु मुझे छुटकारा दो। మరి మన కష్టకాలం దేవుని మనం విన్నవించుదామని ఆయన విడుదల ఇచ్చేవాడుగా बोलिए, ఉన్నాడు. मेरे जीवन में आया कष्ट आपकी नाम की महिमा के लिए है, इसलिए मैं परेशान नहीं हो जाएगा। నా యొక్క జీవితంలో వచ్చే కష్టాన్ని కూడా నీ మహిమతో వచ్చిన ప్రభు అని చెప్పి దేవుని వందనాలు చెల్లిద్దాం. आइए मेरा प्यारो, हमारे आंखों से आंसू आमीन प्रेस पहुंचने वाला प्रभु मेरे साथ। మన కన్నీటి బిందులు గురించే దేవుడు మనం అనుకుంటున్నాడు. आमीन। प्रेज द लॉर्ड। हालेलुया। प्रेज द लॉर्ड। हालेलुया। वो पत्रोस की पत्री में देखा है, वो आपके बारे में चिंता कर रहा है, इसलिए आपके सारे चिंता उसके ऊपर। మరి పేతురు పత్రికలో చూసినట్టు దేవుడు మన గురించి చింతించేవాడు అన్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసేవారుగా ఉందాం. प्रेज द मेरा प्यारो, यहाँ से बाहर जाने से पहले चिंता सब प्रभु को प्रदान कर जाइए, चिंता लेकर घर में मत जाइए।
మరి అదే మంది బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎంత అవుతుంది అక్కడే వదిలిపెట్టండి దేవుడి మీద వచ్చి మీరు సులువుగా బయటకు వెళ్ళండి. चिंता कुछ भी हो हमें यह छोड़कर जाइए अब लेके घर में बहुत जाइए మీకు చింత ఎటువంటిదైనా కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని ఇక్కడ వదిలిపెట్టండి దానికి తిరిగి మనం మోసుకుని వెళ్ళవచ్చు. वो हमारे बारे में चिंता कर रहा है ఎందుకంటే దేవుడు మన గురించి చింతించేవాడు. एक मिनट अपने काम आंखों को बंद करते हुए प्रभु से बात करें మనం కళ్ళు మూసి దేవుని यहाँ सब लोग आंख बंद करते हुए एक मिनट अपने प्रभु की बात है మనం కళ్ళు మూసి దేవుని వందనాలు చెల్లిద్దాం. प्रतिकूल अवस्था में प्रभु के ऊपर भरोसा रखना है మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వందనాలు చెల్లించాలి. प्रभु ने हमें दिया हुआ प्रभु इसके ऊपर विश्वास करना है దేవుడికి ఇచ్చిన వాగ్దానం బట్టి విశ్వాసం ఉంచాలి. हमारे बारे में चिंता करने वाला प्रभु मेरा साथ में अकेला नहीं है बोलकर प्रभु को धन्यवाद करना నా గురించి చింతించే దేవుడు నాతో పాటు తోడుగా అని చెప్పి నేను వందనాలు మనం నమ్ముకోవాలి. आपकी जीवन में आया हुआ संकट कष्ट जो है प्रभु की नाम की महिमा के लिए कारण बनेगा मेरा प्यार మీ జీవితంలో ప్రతి కష్టం దేవుని మహిమాత్మ వస్తుందని మనం గమనించాలి. जैसा दानियल के जीवन में संकट में जोसेफ के जीवन में आया हुआ कष्ट परमेश्वर की नाम की महिमा के लिए कारण बनेगा उसी प्रकार आपके जीवन में आया हुआ कष्ट तकलीफ परमेश्वर की महिमा के लिए कारण बनेगा. धन्यवाद करें उसके ऊपर भरोसा रखकर आगे बढ़ने वाला ఏ రీతిగా దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగో యేసు యొక్క జీవితాలు వారి జీవితాల్లో కష్టాలను కూడా దేవుని మహిమాత్మే మరి దేవుని మహిమతో జరిగినాయి. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుని మహిమతో గమనించాలి. मेरा प्यारो जीवन में तकलीफ कष्ट आता है జీవితంలో కష్టాలు సర్వసాధారణ ప్రియులారా. प्रभु ने इसलिए बोला लेट नॉट योर हार्ट्स बी ट्रबल्ड అయితే అందుబట్టే దేవుడు మనకి చెప్పిన మీ హృదయం కారణపడని हमारा भरोसा प्रभु के ऊपर रखने वाला बन जाए మన చింతయావత్తు దేవుని మీద ఉంచేవారుగా ఉందాం. हो सकता है अकेला हो गया लेकिन प्रभु आपके साथ है ఇది అనుకోవచ్చు ఒంటరివాడిని చెప్పి అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. धन्यवाद करें मेरा प्यारो प्रेज द लॉर्ड దేవుని వందనాలు చెల్లించండి. धन्यवाद करें मेरा प्यारो प्रेज द लॉर्ड దేవుని మహిమపరచండి. ओ बिल्कुल धन्यवाद करें मेरा प्यारो అందరూ కలిసి దేవుని వందనాలు చెల్లిద్దాం. प्रेज द लॉर्ड बोलिए थैंक यू लॉर्ड मैं अकेला नहीं आप मेरा साथ है बोलिए बोलिए మనందరం చెప్తాం ప్రభా నేను ఒంటరివాడిని నీవు నాతో తోడేనని చెప్పి చెప్తాం. मैं अकेला नहीं आप मेरा साथ है धन्यवाद हो ప్రభా నేను ఒంటరివాడిని నీవు నాతో తోడుగా అని చెప్పి చెప్తాను. मेरा सारे चिंता मेरा टेंशन मेरा बीमारी मेरा परेशानी मेरा दुख मुसीबत सब आपके हाथ में अर्पण कर रहा हूँ आमेन प्रेज द लॉर्ड टेंशन बिना मैं यहाँ से बाहर जाऊँगा నా యొక్క సమస్త కష్టాన్ని బాధని వ్యాధిని రోగాన్ని అన్నిటి కూడా మీ చేతుల్లో అప్పచెప్తున్నాను ప్రభా. ఇక్కడి నుంచి నేను విడుదల పొందాలని చెప్పి మనం ప్రార్థిద్దాం. धन्यवाद करें मेरे प्यार హల్లెలూయా. हमारे बारे में चिंता करने वाला प्रभु हमारे साथ है మన గురించి ఆలోచించే దేవుడు చింతించే దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా. भक्ति की जिम्मे में लेकर वॉइस देवे हुए लोग मेरे पास आओ मैं तुझे మరి భక్తి స్వార్థ చూసినట్టుగా ప్రయాసపడి బాధ వచ్చిన సమస్త జనాలను ఆదుకోని చెప్పి చెప్తున్నారు. प्रेज द लॉर्ड హల్లెలూయా. कितना बार हम इंसान से हमारा वेदना को बोला है మరి ఎన్నోసార్లు మన భవిష్యత్తు మనం బాధ పంచుకుని ఉండవచ్చు. कोई फायदा नहीं हुआ है దానివల్ల ఎటువంటి లాభం లేదు. लेकिन आज हमारे बारे में चिंता करने वाला प्रभु के हाथ में हमारा सारी चिंता अर्पण करके यहाँ से जाएंगे మరి ఈ రోజు మనం చింతించే దేవుడి చేత మన సమస్త కష్టాన్ని బాధను అప్పచెప్పి మనం విడుదల పొంది బయటికి వెళ్దాం. आइए धन्यवाद करें హల్లెలూయా. धन्यवाद करें मेरा ప్రియులారా प्यार దేవునికి ధన్యవాదాలు చెల్లించండి. हालेलुया प्रेज द लॉर्ड హల్లెలూయా. प्रेज द लॉर्ड Hallelujah. प्रेज द लॉर्ड ओ तन्नियु ఒకవేళ
सीधा मुझे वो हमें छोड़ सकता है, लेकिन हमारा प्रभु आबत्काल हमें कभी नहीं छोड़ेगा। धन्यवाद करें मेरा प्रेस आपका मन व्याकुल मत हो जाइए, प्रभु आपके साथ है, प्रभु आपके बच्चों के साथ है, प्रभु आपको चलता ही जाएगा। चेंज करेगा, हमारा समस्या से हमें छुटकारा देगा, हमारी जरूरतों को पूरा करेगा। प्रभु के साथ चलने वाला बच्चा है। धन्यवाद करें, धन्यवाद करें, एक मिनट धन्यवाद करें। हाँ, वो आपके बारे में चिंता कर रहा है मेरा प्यारो। धन्यवाद करें, धन्यवाद के साथ प्रभु को धन्यवाद करते हुए सब प्रार्थना करें। भाई कोई भी प्रार्थना करें। దేవుని వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన సంస్థ ఎవరైనా ప్రార్థించండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన మా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాతో శ్రేష్టముగా ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రం. మా కొరకు నాయన చింతించే మా దేవా మీకు స్తోత్రము నాయన. మా మీద దృష్టి ఉంచిన దేవుడు ప్రభువా, మా సంకట పరిస్థితుల్లో కష్ట సమయంలో ప్రభు అయ్యా మాకు తోడుగా ఉండి నడిపించే దేవా మీ వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రం. మమ్మల్ని మరిచిపోని దేవుడు, విడిచిపోని దేవుడు దేవా. తల్లి మార్చిన తండ్రి మార్చిన నిన్ను విడవను ఎడబాయని వాగ్దానం ఇచ్చి నాయన ఆపత్కాలంలో మాకు సహాయకారిగా ఉండిన మా తండ్రి మీకు వందనాలు. నా కోట మా కొండ మీకు వందనాలు స్తోత్రము నాయన. మీ వాగ్దానములు మాకు నాయన ఇచ్చి పంపిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రం. దీనిని నాయన మీ దాసుని ద్వారా ప్రభు మాకు కావలసిన దివ్యమైన వర్తమానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రం. ఇక మేము చింతించవలసిన అవసరం లేదు నాయన. మీరు మమ్మల్ని మా కొరకు చింతించే దేవుడు నాయన. మా కష్ట పరిస్థితుల్లో ప్రభు మీ మహిమార్థమే మా కష్టములు వచ్చింది ప్రభు. మీ వాగ్దానములు బట్టి మీకు వందనాలు స్తోత్రం. మీ హృదయంలో కలవరాలు పడనీయకుడి, నేను మీకు తోడుగా ఉన్నాననే మాటను ప్రభు ఈ యొక్క ప్రచార సమయంలో మాకు వినిపించిన విధానం బట్టి వందనాలు. మా హృదయాలు కలవర పడకుండా, మేము భయపడకుండా ధైర్యంగా ఉండడానికి నాయన మీ మాటలు మాకు నా తండ్రి ఆదరణగా ఉంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వినిన మాటల ద్వారా మేము బలపడడానికి, వినిన మాటల ద్వారా జీవించడానికి, విని మాటల ద్వారా మేము ధైర్యం పొందుకోవడానికి ఆయన ఇదిగో ఆరాధనతో కూడా నాయన ఉదయ కాలం ఇప్పటి వరకు మీ స్వాధీనం ఉంచుకొని అయ్యా పాటల ద్వారా మహిమ పొందుకున్న దేవుడవు, కీర్తన ద్వారా మహిమ పొందుకున్న దేవుడవు, సాక్ష్యముల ద్వారా నాయన మా సహోదరులు ప్రభు జ్ఞాపకం చేసుకొని మంచి సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేసినారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రము నాయన. మరి ప్రభు రాలేకపోయిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని వాటిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. రానున్నటువంటి నాయన మరి మంగళవారపు నాయన స్త్రీల కూడికను బట్టి నాయన, ఫ్రైడే ఉపవాస ప్రార్థన బట్టి నాయన, అయ్యా సాటర్డేని బట్టి సండేని బట్టి వందనాలు స్తోత్రం. జరగవలసినటువంటి ప్రతి కొడుకులో నాయన థర్స్డే జరుగుతున్న జూమ్ కొడుకులో కూడా ప్రభు అనేక మంది బిడ్డలు వచ్చి నాయన మీ మాటలు వినపడడానికి దయచేయండి. ఈ వారం దినంలో మరొకసారి మీ సన్నిధిలో మేము చేరేంత వరకు నాయన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా సహవాసాన్ని ఇక్కడ చేయకుండా మా ప్రజలందరూ కూడా మరొకసారి మీ హస్తాలు కల్పించుకుంటున్నాం. దీవించి ఆశించి మహిమకి మీ మహిమ కొరకు వాడుకోమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. मंदिर में प्रभु ने हमारी सहायता की, आइए मिलकर प्रभु को धन्यवाद करें। దేవుని ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సర్వాసం సంతోషం సమాధానం దేవుని మనమందరితో దేశ దేశంలో నడిపిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆమేన్.